సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కోల్కతా ఇష్యూపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ప్రసన్న గారు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది, అసలు నిందితుల్ని ఎలా గుర్తించవచ్చు, అలాగే లై డిటెక్టర్ టెస్టుల్లో నిజాలు బయటకు వస్తాయా, ఇవన్నీ కూడా ఆమె మాటలోనే విందాం. నమస్తే అండి ప్రసన్న గారు. నమస్తేనండి. జరిగినటువంటి సంఘటనలో ఇప్పటికి ఒక్కడే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి ఇంకెంత టైం పడుతుందో తెలియదు. ఆ చెప్పే కూడా అవన్నీ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అతను అనే పరిస్థితి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. లై డిటెక్టర్ టెస్టులు చేస్తారు, తర్వాత ఇంకా వేరే ఏవో టెస్టులు చేస్తారు, నార్కోటిక్ టెస్టులు లాంటివి ఏవో చేస్తారని చెప్తా ఉన్నారు. వీటన్నిటిలో నిజంగా వాస్తవాలు ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, వాటిని ఎంతవరకు నమ్మచ్చు, నిజమైతే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాల ద్వారా ఎంత శిక్ష పడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ కొత్త చట్టం వచ్చింది, దాంట్లో ఇంకా సీరియస్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇమీడియట్లీ అంటే ఎంత ఫాస్ట్ గా వాళ్ళకి ఉరేయాలని కూడా ఉందన్నమాట. కానీ ఇక్కడ ఈ ఒక్క కేసు అంటే ఒక్కొక్క కేసు పనిష్మెంట్స్ ఒక నిమిషం పక్కన పెట్టి కోర్ట్ ఎట్లా కేస్ టు కేసు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ కేసులో క్లారిటీ ఫ్యాక్ట్స్ లేవు. ఒక పర్సనా లేదా గ్రూప్ ఆఫ్ అనేది మనకి బయటికి వస్తేనే కదా మనం ఈ సెక్షన్స్ వీళ్ళకి అప్లై జరుగుతుంది అనేది. ఇప్పుడు మోర్ దెన్ 2 persons ఉంటే ఒక సెక్షన్ ఇంప్లిమెంట్ ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఇక్కడ సింగిల్ పర్సన్ ఇప్పటి వరకు చూపించారు. అతను ఆల్రెడీ యాక్సెప్ట్ నన్ను హ్యాంగ్ చేసుకోండి అని చెప్పింది. ఆ వర్డ్ లోనే నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఏ పర్సన్ కూడా ఆయనకి పశ్చాత్తాపం పడ్డట్టు కానీ నన్ను హ్యాంగ్ చేసేసుకోండి సింపుల్ గా నేను చేశాను నేరం అంటే ఆల్రెడీ అతను కమిట్ అయ్యిండు. ఎక్కడో ఎవరికో ఈ నేరం నేను వేసుకుంటాను అని కమిట్ అయ్యిండు. ఓకే, నాకు కనిపించినంత వరకు అంటే ఆయన ఒక్కడే కాకుండా మిగతా వాళ్ళది కూడా మేబీ 3 months తర్వాత ఎట్లయినా బెయిల్ వస్తుంది. ఇప్పట్లో అయితే ఇది పనిష్మెంట్ కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్స్. మన ఇండియాలో ఉన్న డెమోక్రటిక్ కంట్రీ లా ఎన్ని సెక్షన్లు వచ్చినా కొత్త బిఎన్ఎస్ ప్రకారంగా సెక్షన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ పెట్టుంటారండి? ఎగ్జాంపుల్ సెక్షన్ పెట్టుంటారు. సింగిల్ పర్సన్ అయితే ఒక సెక్షన్ ఉంటుంది, గ్యాంగ్ ఇంకో సెక్షన్ ఉంటుంది. ఏ అనేవాడు సపోజ్ ఎగ్జాంపుల్ A1 అనేటోడు ఇది చేద్దామని ప్రోత్సహించిండేమో, A5 అన్నటోడు ఉట్టి చూసుకుంటా కూర్చున్నాడేమో, వాడు ఎట్లాంటి అటెంప్ట్ చేయలేదేమో. అట్లాంటప్పుడు ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు మొత్తం డిఫరెన్స్ ఉంది. కాబట్టి శిక్ష ఎక్కడి నుంచి పడుతుంది? ముందు కేసు ఫ్యాక్ట్స్ ఇంప్లిమెంట్ కరెక్ట్ కాలేదు కదా. ఫలానా ఇతను అన్నారు లైవ్ డిటెక్ట్ ఎందుకంటే ఆయన డైరెక్ట్ అందరు పబ్లిక్ లోనే చెప్పిండ్రు కదండి నేను చేశానని చెప్పి. అంటే ఇంకా ఎవరున్నారు కేసులో, ఎంత మంది ఉన్నారు అనేది బయటికి రావాలంటే లై డిటెక్టర్ టెస్టులు చేయాలి. లై డిటెక్టర్ టెస్టులో చేసేటప్పుడు అతను ఒక 4-5 ఉన్నారు అంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మాకు దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది కాబట్టి మాకు ఇంకొక 15 days రిమైండ్కి ఇవ్వండి అని అడుగుతారు. మళ్ళీ ఆ రిమైండ్ కాస్త మళ్ళీ ఇంకో 15 days ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మీడియా కానీ మేము పబ్లిక్ కానీ మొత్తం చూస్తున్న వాళ్ళందరం ఈ మధ్యలో ఇంకో 30 జరిగిపోతుంది. ఇది ఎట్లయిందంటండి ఇప్పుడు నేను అంటే పొలిటికల్ కాకుండా నేను అనాల్సి వస్తుంది. ఒక పొలిటికల్ మమతా బెనర్జీ రోడ్ మీదకి వచ్చి 10 లక్షలు ఇచ్చేస్తానని ఆమె ధర్నా చేయడం ఏంటండి? స్టేట్ నీ చేతిలో ఉంది, నువ్వు తలుచుకుంటే నువ్వు ఏమన్నా చేయొచ్చు, ఇమ్మీడియట్లీ చెయ్యండి అది అని అంటే లా నీ చేతిలో ఎంతవరకు ఉంది? ఇప్పుడు ప్రతి దేశానికి ఇప్పుడు మా రాష్ట్రం సపరేట్ కావాలని కొట్లాడుతున్నారు కదా, మా రాష్ట్రం సపరేట్ ఇది కావాలని. మళ్ళీ ఈ లా మీద కూడా నిర్భయ యాక్ట్ వచ్చింది, ఏం లాభం అయింది? 10 years కి వాళ్ళకి పడింది జడ్జిమెంట్. ఆ అమ్మాయి తల్లి ఎంత వరకు కోర్టుల చుట్టూరా తిరిగింది. ఈ రోజు ఈ కేసు సుప్రీంకోర్టులో మేము ప్రయారిటీ తీసుకుంటాము చూస్తాము అన్నారు. ఇప్పుడు విత్ ఇన్ ఈవినింగ్ కల్లా మనకి ఏదో ఒక మార్పు వస్తుంది, అంటే ఏదో ఒక ఇంప్లిమెంట్ కొద్దిగా ముందుకెళ్తుంది సుప్రీంకోర్టులో ఇవాళ. తర్వాత అతను నేను చేశాను అని ఒప్పుకున్నాడు అనుకోండి, రేపు పొద్దున్నే హ్యాంగ్ చేసే లా అయితే మనకు లేదు కదా. నేను ఒక్కడనే ఉన్నా అన్నా కానీ లేదు కదండి, ఇంకొకరు లేరు అన్నాడు అనుకుందాం, ఇంప్లిమెంటేషన్ ఉందా? 0. ఒకవేళ సపోజ్ ఇంప్లిమెంటేషన్ ఉందనుకుందాం, షూట్ చేసి పారేసిండు అనుకుందాం. మన దిశ కేసులో మనం చూసాము,
షూట్ చేసిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ దిగింది 6 నెలల తర్వాత. అవును అవును అందరి మీద కేసులు పెట్టారు. మనం అందరం కూడా షాక్ లో ఉన్నాం. ఇంకోటి అమ్మాయిది, ఇప్పుడు ఈ అమ్మాయిది చూస్తే ఎస్ మల్టిపుల్ అనే వర్డ్ కూడా తక్కువ అండి. అవును అవును మెడ గాని అమ్మాయి మాట్లాడిన తీరు గాని అది చూడాలంటేనే దడబుడుతుంది. భయం వేస్తుంది. అవునండి మన ప్రొఫెషన్ అన్ని పక్కన పెడతామండి. ఒక మహిళలకు అయితే గుండె అవును అసలు ధైర్యం రావట్లేదు. 5 నెలల పిల్లోడిని చూస్తే 60 ఏళ్ల ముసలామ్మ వరకు జరిగిన ఇండియా ఇది. పోనీ పలానా ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళకు కూడా కాదు. పోనీ పర్టికులర్ ప్లేస్ లోనే జరుగుతుందా? సీసీ కెమెరా లేదు అంటే స్కూల్లో కూడా జరుగుతుంది కదా. మన ఉప్పల్లో చూసినాం, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరగడం అనేది చూసినాం. 7th క్లాస్ పిల్లోడో 9th క్లాస్ పిల్లోడో సమేదో ఉప్పల్ స్కూల్లో చూసినాం. పర్టికులర్ ప్లేస్ లో కూడా మనకి ఆన్ ది స్పాట్ ఏం జరుగుతుంది? 10 lakhs కంపెన్సేషన్ అన్నారు. 10 lakhs ఇస్తే అది కాదు అంటే, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు చనిపోయిన వ్యక్తి వస్తాడా కాబట్టి డబ్బు తీసుకోండి అంటే ఒక అర్థం ఉంది. యాక్సిడెంట్ అంటే అది ఒక మెన్సరియా అనేది లేదు. ఒక ఇంటెన్షనల్ గా చంపింది కాదు, ఇది ఇంటెన్షనల్. ఇంకొకటి నేను అనుకోవడం ఈ కేసులో మాత్రం ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కమ్. ఎందుకంటే ఆ అమ్మాయి మెడికల్ గా అక్కడ ఉంది. మేబీ ఏదో ఒక ఫ్యాక్ట్స్ ఆ అమ్మాయి తెలుసుకొని ఉండొచ్చు, లేదా అమ్మాయి ఏదన్నా ఒకటి ముందుకు తిరగబడచ్చు. ఒక ఇన్స్టిట్యూట్ లో జరిగిందండి. అందరు షాక్ అయిపోయి ఈవెన్ ప్రిన్సిపల్ కూడా ముందుకు వచ్చి మా దగ్గర ఎట్లా జరిగింది అని షాక్. మాట్లాడాలి. అవును వీళ్ళు ఎందుకు దాచిపెట్టారు? వీళ్ళది ఏం హ్యాండ్ ఉంది దాంట్లో? వీడు సివిల్ పోలీస్ అంట. అసలు సివిల్ పోలీస్ అంటే నాకు దాని గురించి ఒక అడ్వకేట్ గా నాకు తెలియదు. మనం ఎక్కడైనా చూసామా ఇప్పటి వరకు? వాడు అక్కడ ఎందుకున్నాడు? ఆ మెడికల్ దగ్గర ఎక్కడ ఉన్నాడు? హాస్పిటల్లో ఎందుకున్నాడు? అసలు సివిల్ పోలీస్ అంటే ఏంటి? అంటే ఉన్న పోలీసులు ఏమన్నట్టు? వీడికంటే ఒక ఐడి ఉందా? వీడికంటే ఒక శాలరీ ఉందా? వీడికంటే ఏం జరుగుతుంది? అసలు దాని బ్యాక్గ్రౌండ్ తీస్తే వాడికి 3 పెళ్లిళ్ళు అయినాయి, 4 పెళ్లిళ్ళు అయినాయి, ఏదైనా ఉండనియండి. ఒక్కొక్కటి చరిత్ర వెనకాల ఏదో ఒకటి ఉంటది. వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తోటి మనకు సంబంధం లేదు. ఓకే, ఎందుకు ఫేర్ గా ఒక జరిగినప్పుడు అందరు భయభ్రాంతులు అయిపోయి ఆ ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు కూడా ఎందుకు సేమ్ రియాక్ట్ కాలేదు? ఈ ఎఫ్ఐఆర్ లో వీళ్ళ పేర్లు కూడా రావాలి. మళ్ళీ వాళ్ళకి ఎట్లాంటి పనిష్మెంట్ ఉంది? వాళ్ళది ఎంతవరకు హ్యాండ్ ఉంది? ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఫస్ట్ అవర్ చూసారు, ఎన్ని అవర్స్ తర్వాత చూసారు? నేనేమంటున్నా అంటే ఇంకొకటి అండి, ఏదైనా జడ్జిమెంట్స్ కానివ్వండి, ఏదున్నా గవర్నమెంట్ జ్యుడిషియరీకి ఓపెన్ బుక్ పబ్లిక్ లో పెట్టండి. పబ్లిక్ కి భయం కావాలి. పబ్లిక్ కి ఇప్పుడు సుప్రీంకోర్టు వాయిదా ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ కి 15 days తర్వాత అయిపోయిందా? ఇవాళతో అయిపోయినట్టేనా? మనకి ఎఫ్ఐఆర్ అయింది అంటే అయిపోయిందా? ఖుషి అయిపోదామా? పేపర్ పట్టుకొని ఎఫ్ఐఆర్ అయిపోయిందని తిరుగుదామా? చార్జ్ షీట్ ఉంది, దాంట్లో ఒక 5 ఏళ్ల తర్వాత విట్నెస్లను పిలుస్తారు. 5 ఏళ్ల తర్వాత ఈ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో తెలియదు. విట్నెస్లు ఎవరండి ఈ కేసులో? విట్నెస్ అంటాము, ఎవరు చూసిండ్రని చెప్పి మనం దీంట్లో విట్నెస్ అందరూ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కదా. ఇవన్నీ డైరెక్ట్ ఎవిడెన్స్ ఎక్కడుంది? అంత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. పలానా వాళ్ళు చూసి పలానా వాళ్ళకి ఫోన్ చేసి పలానా ఐ విట్నెస్ ఎవరు లేరు ఇక్కడ. అంటే కేసు పోయినట్టేనా? ఒప్పుకున్నాడు వేస్ట్ అయినా ఒప్పుకొని ఆ తల్లిదండ్రులు పిలిచి నేను ఇది కూర్చొని వీడిని ఆన్ ది స్పాట్ నేను జడ్జిమెంట్ ఇప్పించేటట్టు చూసా. ఇవాళ రేపు అయిపోయండి కేసు. మిగతా కేసులు పక్కన పెట్టండి. జడ్జిమెంట్ అంతా తీసుకొచ్చి అందరు పబ్లిక్ లో పెట్టండి. వీడికి ఉరిశిక్ష చేసినా అని చెప్పి ఆంది నడి సెంటర్ లో చేయండి. ఎందుకు? మనం క్రియేట్ చేసిన లా అండి, మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దు? రైట్ అండి, చూద్దాం. మీరు అన్నట్లు సత్వర న్యాయం జరగాలి. అది కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.